ఒంగోలులో తెలంగాణ సిట్ బృందం సోదాలు చేస్తోంది. సురక్ష అపార్ట్మెంట్లో ఫయీం నివాసం ఉన్న ఇంట్లో సోదాలు చేస్తున్నారు సిట్ అధికారులు. అపార్ట్మెంట్లో వారు అనుమతించకపోవడంతో స్థానిక పోలీసుల సాయంతో తనిఖీలు చేస్తున్నారు. 2012లో పరహానా పేరిట నయీం అపార్ట్మెంట్ను కొనుగోలు చేసినట్లుగా సిట్ గుర్తించింది. సలీంగా పేరు మార్చుకుని 4 ఏళ్లు ఒంగోలులోనే ఫయీం నివాసం ఉన్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ సౌరి అందిస్తారు. సౌరి చెప్పండి, అక్కడ ఒంగోలులో సోదాలు ఎలా సాగుతున్నాయి ఫయీం నివాసంలో? లక్ష్మి, ఈ రోజు ఉదయం తెలంగాణ నుంచి తెలంగాణ పోలీసులు ఈ సురక్ష అపార్ట్మెంట్స్ కు చేరుకున్నారు. ఉదయం 7 గంటలప్పుడు. అయితే ఈ సురక్ష అపార్ట్మెంట్ లో 5వ ఫ్లోర్ లో 510 అనే నంబర్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లో సలీం ఉంటున్నాడు. అయితే ఈ సలీం అనే అతను ఫయీం, ఈ నయీం కేసులో A2గా ఉన్నాడు. ఇతను ఇక్కడ సలీం అనే పేరు మార్చుకొనేసి ఫయీం ఇక్కడ 2012 నుంచి ఇక్కడనే ఉంటున్నాడు. అయితే ఈ ఫ్లాట్ ను మాత్రం ఫర్హానా పేరుతోటి 2012లో నయీం కొనుగోలు చేయడం జరిగింది. నయీం కొనుగోలు చేసిన ఈ ఫ్లాట్ లో, ఫర్హానా పేరుతో కొనుగోలు చేసిన ఫ్లాట్ లో ఫయీం ఉంటున్నాడు. ఇక్కడనే ఇతను కార్యకలాపాలు చాలా వరకు చేశాడని సిట్ అధికారుల దగ్గర సమాచారం ఉండటంతో ఉదయం తెలంగాణ పోలీసులు ఒంగోలుకు వచ్చారు. అయితే ఈ అపార్ట్మెంట్ ని తాళాలు ఓపెన్ చేసి లోపల సోదాలు చేయడానికి స్థానికులు అక్కడ నిరాకరించడంతో మీరు నిజంగా పోలీసులా కాదా, లోకల్ పోలీసులు లేకుండా ఎట్లా వస్తారని చెప్పని వాళ్ళు ప్రశ్నించడంతో ఈ వచ్చిన తెలంగాణ పోలీసులు వెనుదిరిగి వెళ్ళిపోయేసి లోకల్ తాలూకా పోలీసులని, ఒంగోలు తాలూకా పోలీసుల సహకారం తీసుకునేసి ఇప్పుడు వచ్చి తాళాలు ఓపెన్ చేసి లోపల సోదాలు చేస్తున్నారు. అయితే లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. ఈ 2012 నుంచి ఇప్పటి వరకు ఫయీం నయీంతో కలిసి ఇక్కడ చాలా నేరాలకు పాల్పడ్డాడు. విలువైన డాక్యుమెంట్లు కూడా లోపల ఉన్నాయని చెప్పేసి ఫయీం సిట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో డాక్యుమెంట్లు తీసుకెళ్లడానికి వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ గ్రానైట్ వ్యాపారులు బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో పాటు 2-3 మర్డర్ కేసుల్లో కూడా నయీం గ్యాంగ్ పాల్పడింది. హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మర్డర్లు చేసి వెళ్ళినట్లు కూడా తెలుస్తా ఉంది. ఒకటి కిరాయి మర్డర్లు, అదేవిధంగా నల్లత్రాచు పేరుతో కూడా హత్యలు చేసినట్లుగా, తర్వాత బెదిరింపు వసూళ్లు, అదేవిధంగా రాజకీయ కక్షలు ఉన్న మర్డర్లు చేసినట్లు కూడా సిట్ అధికారుల దగ్గర సమాచారం ఉండటంతో సమాచారం సేకరించి ఇక్కడ సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా ఒంగోలులో ఈ సురక్ష అపార్ట్మెంట్ తో పాటు నగరం నడిబొడ్డులో ఇంకొక పెద్ద బిల్డింగ్ ఉందని కూడా చెప్తున్నారు. అంటే ఆ బిల్డింగ్ యొక్క సమాచారం తెలుసుకొని ఇక్కడికి పోలీసులు వచ్చి ఇక్కడ సోదాలు చేస్తున్నారని, ఆ బిల్డింగ్ కూడా ఓపెన్ చేస్తే అక్కడ కూడా మరింత సమాచారం వచ్చేట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మార్కాపురం, కందుకూరు, సింగరాయకొండ, ఒంగోలులో ఆస్తులు కూడా నయీం ఇక్కడ కూడబెట్టేసినట్లుగా తెలుస్తుంది. సింగరాయకొండలో నయీం బంధువులు కూడా ఉన్నట్లుగా పోలీసుల సమాచారం ఉండటంతో ఇక్కడ సిట్ అధికారులు వచ్చి ఇక్కడ దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సౌరి.